రోజా కూతురు చిన్న వయసు నుంచే బుక్స్ రాయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె పేద పిల్లల కోసం ఇంట్లోనే ట్యూషన్ చెప్పేది. రోజా వెండితెరపై ఒకప్పుడు మెరిసిన హీరోయిన్. ఇప్పుడు కూడా అనేక సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వచ్చింది. ఇక బుల్లితెరపై కూడా అనేక షోలు చేస్తూ సందడి చేసింది. రాజకీయాల్లోకి వచ్చాక రోజా ఫుల్గా బిజీగా మారిపోయింది. నగరి ఎమ్మెల్యేగా 2 సార్లు వరుసగా విజయం సాధించింది. ఇక ఇప్పుడు క్యాబినెట్ పదవి కూడా దక్కించుకుంది. తన కెరీర్కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది రోజా. వీలు దొరికినప్పుడల్లా పిల్లలు, భర్త సెల్వమణితో టైం గడుపుతోంది. రోజా ఎంత సెలబ్రిటీనో ఆమె భర్త, పిల్లలు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ సెలబ్రిటీలుగా మారారు. ఇక రోజా ముద్దుల కూతురు అంశు మాలిక కూడా అంతే. తల్లి పేరును నిలబెడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. రోజా కూతురు అంశు చిన్న వయసులోనే బుక్స్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, తల్లిలాగే తాను కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంది పిల్లలకు అమ్మైంది. అత్యంత చిన్న వయసులోనే వెబ్ డెవలపర్గా, కంటెంట్ రైటర్గా, కంటెంట్ క్రియేటర్గా, రైటర్గా, సోషల్ వర్కర్గా అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆదర్శంగా నిలుస్తోంది రోజా ముద్దుల కూతురు అంశు మాలిక. టాలెంట్ ఉండి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకు అది ఎలా నేర్చుకోవాలో తెలియక, దిశానిర్దేశం చేసేవారు లేక ఆగిపోయిన పిల్లల కోసం ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా స్టార్ట్ చేసింది అంశు మాలిక. అంతేకాదు, అంశు తన ఇంటి వద్ద పలువురు పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేది. అయితే డబ్బుల కోసం మాత్రం కాదు. ఇంటి దగ్గర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో పనిచేసే పేద పిల్లలను ఇంటికి తీసుకువచ్చి వారికి తిండి పెట్టేది. ఆ పిల్లలు చదువు కూడా చెప్పేది. పిల్లలకు అవసరమైన బుక్స్ కూడా పంచేది. ఇవన్నీ చేసేటప్పుడు అంశు వయసు కేవలం 12 నుంచి 13 ఏళ్ళు మాత్రమే. రోజు తన స్కూల్ నుంచి వచ్చాక పేద పిల్లలకు ట్యూషన్ చెప్పేది. అంతేకాకుండా ఆర్థికంగా చదువుకోవడానికి స్తోమత లేని వారి కోసం కూడా అంశు మాలిక తన వంతు సాయం చేస్తోంది. చదవాలని కోరిక ఉండి చదువుకోలేని వారి కోసం కూడా అంశు ఓ యాప్ క్రియేట్ చేసింది. చీజ్ ఫౌండేషన్ ద్వారా 5 అనాథ పిల్లలను దత్తత తీసుకొని ఆ పిల్లల బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటూ అమ్మగా మారింది. అంతేకాకుండా స్మైల్ హ్యాండెడ్ అనే మరో సంస్థ స్థాపించి దాని ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న వందల మంది విద్యార్థులను ఎంపిక చేసి వారు విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి కృషి చేస్తోంది. అంశు చేస్తున్న మంచి పనులు చూసి రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజా రాజకీయాల్లోకి వచ్చాక ప్రజాసేవ చేస్తుంటే అంశు చిన్నప్పటి నుంచి సామాజిక సేవ చేస్తుందంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.